ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ కోర్సులతో సమానమైన ప్రొఫెషనల్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలకు అనుగుణంగా బీసీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కేఎల్ మేనేజ్మెంట్ హ్యుమానిటీ సైన్సెస్ ద్వారా అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతలు, కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై కేఎల్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిన్సిపల్ డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ ఏంటంటే కంప్యూటర్ అప్లికేషన్స్కి సంబంధించి బీసీఏ అలాగే ఎంసీఏ వీటిని చేయాలి అంటే ఈ ప్రోగ్రామ్స్కి సంబంధించి ఏం విద్యార్హతలు ఉండాలి, అలాగే ఎవరు చేస్తే బాగుంటుందంటారు? ఈ కంప్యూటర్ అప్లికేషన్స్ డిపార్ట్మెంట్లో మనం ఆఫర్ చేస్తున్నటువంటి బీసీఏ అంటే బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషను, ఈ ప్రోగ్రాము 3 years డిగ్రీ ప్రోగ్రామ్ అండి. అదేవిధంగా ఎంసీఏ అంటే మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్, ఇది 2 years పీజీ ప్రోగ్రామ్. సో బీసీఏ ప్రోగ్రామ్ ఎవరు చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్ అంటే +2 అనేటువంటిది ఏ విభాగంలో చేసినా సరే, అంటే బైపీసీ కానీ, ఎంపీసీ కానీ, సిఈసీ కానీ, హెచ్ఈసీ కానీ ఏ బ్యాక్గ్రౌండ్తో చేసినా సరే వారు ఈ బీసీఏ డిగ్రీ చేయడానికి ఎలిజిబుల్. అదేవిధంగా మీరు ఎంసీఏకి వచ్చినట్లయితే ఏ విధమైనటువంటి డిగ్రీ చేసినా సరే, అంటే బీఏ, బీకామ్, బీఎస్సీ, బీసీఏ లాంటి ఎటువంటి డిగ్రీ చేసినా సరే వాళ్ళు ఎంసీఏ లాంటి పీజీ కోర్స్ చేయడానికి అర్హులవుతారు. అంటే అసలు ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎలిజిబిలిటీ మనం చెప్పాం, బట్ ఎవరు చేయాలి, ఎందుకు చేయాలి అని మీరు క్వశ్చన్ అడిగారు. దానికి ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎవరైతే ఈ కంప్యూటర్ రంగంలో, అంటే ఇప్పుడు ఫ్యూచర్ అంతా కూడా కంప్యూటర్ రంగం అని మనకు తెలుసు. సో ఆ కంప్యూటర్ రంగంలో ఒక జాబ్ సాధిద్దాం అనుకుంటున్నారు అంటే కెరియర్ని కంప్యూటర్ సైన్స్ సైడు, కంప్యూటర్ వైపు తిప్పుదాము అంటే ఇప్పటిదాకా నాకు ఆ బ్యాక్గ్రౌండ్ లేదు, కానీ ఇక మీదట నేను కంప్యూటర్ రంగంలో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తయారవుదాం అనుకుంటున్నాను, ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ డెవలప్ చేద్దాం అనుకుంటున్నాను అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి ఇంటర్మీడియట్ విద్యార్థులు అయితే బీసీఏ జాయిన్ అవ్వమని చెప్తాము. డిగ్రీ విద్యార్థులందరూ కూడా ఎంసీఏ చేయండి. ఎందుకంటే మన దగ్గర ఈ ఏ బ్యాక్గ్రౌండ్తో వచ్చినా సరే మా దగ్గర ఉన్నటువంటి ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వారు ఒక సక్సెస్ఫుల్గా కంప్యూటర్ జాబ్ని అందుకోవడం జరుగుతోంది అద్భుతమైన ప్యాకేజీలతో. కాబట్టి ఈ ప్రోగ్రామ్స్ మేము రన్ చేస్తున్నటువంటి ఈ బీసీఏ ప్రోగ్రామ్ని కానీ, ఎంసీఏ ప్రోగ్రామ్ని కానీ, బీసీఏ ప్రోగ్రామ్ +2 క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి విద్యార్థులు, ఎంసీఏ ప్రోగ్రామ్ని డిగ్రీ చేసినటువంటి విద్యార్థులు చేయడానికి అర్హులు. సరే, బీసీఏ, ఎంసీఏ ప్రోగ్రామ్స్ కేఎల్లోనే ఎందుకు చేయాలంటారు? అలాగే ఇవి నూతన జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ఉన్నాయా అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది కదా, దానికి మీరేం క్లారిటీ ఇస్తారు? మీ మొట్టమొదటి క్వశ్చన్ అయినటువంటి ఈ ప్రోగ్రామ్స్ కేఎల్లోనే ఎందుకు చేయాలి అనేదానికి నా సమాధానం ఒకటే. ఏ విద్యార్థి కానీ, తల్లిదండ్రులు కానీ ఏ కోర్స్ అయినా చేయాలి అన్నప్పుడు ఏ కాలేజీలో చేయాలి, ఏ యూనివర్సిటీలో చేయాలి అనేటువంటిది ఆలోచించుకోవాలి. ఆలోచించుకునేటప్పుడు ముఖ్యంగా 4 ఇంపార్టెంట్వి చూడాలండి. ఫస్ట్ది ఆ కాలేజీకి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్. అదేవిధంగా రెండోది ఏంటంటే ఆ కాలేజీలో ఉన్న ఫ్యాకల్టీ ఎలాంటి వాళ్ళు, వాళ్ళ క్వాలిఫికేషన్ ఏంటి, క్వాలిఫైడ్ క్వాలిటీ ఫ్యాకల్టీ ఉన్నారా లేదా అనేది తెలుసుకోవాలి. అదేవిధంగా నెక్స్ట్ మూడోది వాళ్ళ డిజైన్ ఆఫ్ కరికులం, అంటే వాళ్ళ కరికులం ఆ ప్రోగ్రామ్కి డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి ఇన్పుట్స్ తీసుకుంటున్నారు, ఇండస్ట్రీ ఇన్పుట్స్ తీసుకుంటున్నారా లేదా, లేదా అకాడమియాలో అంటే ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్, ఇండియాలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్ నుంచి ప్రొఫెసర్స్ వచ్చి వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తున్నారా లేదా అని కరికులం డెవలప్మెంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, దాని ఇండస్ట్రీకి తగినట్టుగా కరికులం డెవలప్ చేస్తున్నారా లేదా. ఈ 3తో పాటు ఇంకా ఇంపార్టెంట్ అయింది ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్. అంటే ఒక విద్యార్థి ఈ ప్రోగ్రామ్ చేసిన తర్వాత భవిష్యత్తు ఏంటి, అతను ఉన్నత విద్యకి వెళ్ళగలడా, ఉన్నత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయా లేదా, అతను ఎంటర్ప్రెన్యూర్ కింద డెవలప్ అవ్వగలడా లేదా, ఇవన్నీ చూడాలండి. సో ఈ ప్రోగ్రామ్ని కేఎల్లోనే ఎందుకు చేయాలి అని మేము చెప్తున్నామంటే ఇప్పుడు చెప్పినటువంటి 4 కేఎల్ టాప్ అండి. అంటే మీరు తీసుకున్నట్టయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు కేఎల్లో సుమారు ఒక 58 రీసెర్చ్ ల్యాబ్స్ ఉన్నాయి, అకాడమిక్ ల్యాబ్స్ ఉన్నాయి. సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఒక 10 ఉన్నాయి, రీసెర్చ్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్.
క్లాస్ రూమ్స్ అయితే ఒక 350 దాకా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అంటే ప్రతి క్లాస్ రూమ్లోని ఒక ప్రొజెక్టరు, ఒక స్మార్ట్ టీవీ, ఆల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్లాస్ రూమ్స్ ఉన్నాయి. సో అన్కంపేరబుల్ అనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ వీఆర్ ఫార్ సుపీరియర్. అదేవిధంగా మీరు ఫ్యాకల్టీ విషయానికి వస్తే మా దగ్గర సుమారు 1300 మంది ఫ్యాకల్టీ ఉన్నారండి. ఈ 1300 మంది ఫ్యాకల్టీలో మోర్ దాన్ 800 అంటే 800 మందికి పైగా డాక్టరేట్లు, పిహెచ్డి హోల్డర్స్. దట్ షోస్ ఫ్యాకల్టీ క్వాలిటీ. అంటే ఫ్యాకల్టీ క్వాలిటీ మీకు దాన్ని బట్టి తెలిసిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ మేము చెప్పింది కరికులం డెవలప్మెంట్. మేము కరికులం డెవలప్మెంట్ అనేది ఒక పెద్ద ప్రాసెస్ మా దగ్గర. అంటే ఇందులో మాకు మొట్టమొదట డిపార్ట్మెంట్ లెవెల్లోనే డిపార్ట్మెంట్ అకాడమిక్ కౌన్సిల్ అని ఉంటుంది. ఈ డిపార్ట్మెంట్ అకాడమిక్ కౌన్సిల్లో ముందు డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ నుంచి, అంటే మనకి పేరెంట్స్, టీచర్స్, స్టూడెంట్స్, ఆల్umni, ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్, అకాడమియా, వీళ్ళందరి దగ్గర నుంచి వచ్చిన ఇన్పుట్స్ని బేస్ చేసుకుని డిస్కషన్ అవుతుంది డిపార్ట్మెంట్ అకాడమిక్ కౌన్సిల్లో. ఈ డిస్కషన్ తర్వాత వాళ్ళు చేసిన రికమెండేషన్స్ని నెక్స్ట్ లెవెల్లో బోర్డ్ ఆఫ్ స్టడీస్ అని ఉంటుంది. ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో డిస్కస్ చేస్తారు. ఈ బోర్డ్ ఆఫ్ స్టడీస్లో 2 ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్స్. అదేవిధంగా 2 ఎమినెంట్ కాలేజెస్, ఎమినెంట్ యూనివర్సిటీస్ నుంచి, ఎమినెంట్ ఇన్స్టిట్యూషన్ నుంచి ప్రొఫెసర్లు ఉంటారు. అంటే ఎన్ఐటీస్, ఐఐటీస్, ఐఎమ్స్ వాటి నుంచి. అదేవిధంగా ఇంటర్నల్గా ప్రొఫెసర్లు, వీళ్ళందరూ బోర్డు మెంబర్లు. సో ఈ విధంగా ఈ బోర్డు డిస్కస్ చేస్తుంది ఏ టైప్ ఆఫ్ కరికులం రిక్వైర్మెంట్ ఏంటి, దానికి అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ఈ రోజు కాదు, రాబోయే 10 years, 15 years, 20 years తర్వాత ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ కూడా డిస్కస్ చేసుకుని, ఎందుకంటే దానికి తగ్గట్టుగా మనం విద్యార్థిని తయారు చేయగలిగినప్పుడే అతను ఫ్యూచర్లో సర్వైవ్ అవుతాడు. సస్టైనబిలిటీ ఆల్సో ఇంపార్టెంట్. ఈ రోజు మనం డిగ్రీ ఇచ్చి పంపించడం కాదు, అతను లైఫ్లో ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలి. సో అది దానికి తగ్గట్టుగా మన ఇండస్ట్రీ కరికులంని వాటిని డిజైన్ చేయడం జరుగుతుంది. ఇంకా 4వది ప్లేస్మెంట్. సో టాప్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి మన బీసీఏ విద్యార్థులకు కానీ ఎంసీఏ విద్యార్థులకు కానీ వస్తుంటాయి. అంటే బీసీఏ విద్యార్థులు తీసుకున్నట్లయితే సుమారు 10 లక్షల ప్యాకేజీ దాకా వచ్చిన విద్యార్థులు ఉంటారు. ఎంసీఏ విద్యార్థులు అయితే 30 లక్షల ప్యాకేజీ, 20 లక్షల ప్యాకేజీ, 15 లక్షల ప్యాకేజీ, ఇవి కామన్గా వస్తూ ఉంటాయి. అందువల్ల మేము ప్లేస్మెంట్లో కూడా వీఆర్ వెరీ ప్రౌడ్ టు సే దట్ కేఎల్ ఈజ్ నోన్ ఫర్ ప్లేస్మెంట్. సో ఈ రకంగా ఈ 4 పిల్లర్స్ అనుకోవాలి మనం. ఎప్పుడైనా సరే ఒక విద్యార్థిని ఒక ప్రోగ్రాంలో కానీ ఒక కాలేజీలో జాయిన్ చేయాలంటే ఈ 4 చూసుకోవాలి. ఈ 4లోని టాప్లో ఉంది కాబట్టి కేఎల్ అనేది బీసీఏ ప్రోగ్రామ్ కావచ్చు, ఎంసీఏ ప్రోగ్రామ్ కావచ్చు, ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ కావచ్చు, ఎనీ ప్రోగ్రామ్ కేఎల్లో చేయడం అనేది ఒక ఉత్తమమైన చాయిస్ అనేది నేను చెప్పగలను. జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ఉందా అనే దానికి చాలామందిలో డౌట్స్ ఉంటాయి. దానికి ఒక క్లారిటీ ఇవ్వండి సార్. తప్పకుండా అండి. ఇందాక నేను చెప్పినటువంటి కరికులం డెవలప్మెంట్లో భాగంగా మేము ఎన్ఈపీ 2020 అంటాం, జాతీయ నూతన విద్యా విధానం. దాన్ని 100% ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అంటే మల్టీ డిసిప్లినరీ, మల్టిపుల్ ఎంట్రీ, మల్టిపుల్ ఎగ్జిట్, చాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టమ్. అంటే అర్థం ఏంటంటే, ఒక విద్యార్థి మా దగ్గర బీసీఏ జాయిన్ అవ్వడానికి వచ్చాడు. అతను 3 years కోర్స్ కంప్లీట్ చేస్తే బీసీఏ డిగ్రీ వస్తుంది. అతను ఫస్ట్ ఇయర్లోనే అతను హీ వాంట్స్ టు లీవ్, అప్పుడు అతనికి ఒక సర్టిఫికేట్ కోర్స్ ఇచ్చి పంపించేస్తాం. ఇట్ ఈస్ పాసిబుల్. అంటే నూతన విద్యా విధానానికి అనుగుణంగా 2 ఏళ్ళు చేస్తే డిప్లొమా వస్తుంది, 3 ఏళ్ళు చేస్తే బీసీఏ ఇస్తాం. ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంకొక 4 ఏళ్ళు చేయగలిగితే, అంటే ఇంకొక ఏడాది ఎక్స్ట్రా చేస్తే అతనికి బీసీఏ హానర్స్ ఇస్తాం. సో బీసీఏ హానర్స్ డిగ్రీ కావాలంటే 4 years చేయాలి. సో బీసీఏ హానర్స్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే 4th year ఎక్స్క్లూజివ్గా అతను స్పెషలైజేషన్స్లో ఎక్స్ట్రా క్రెడిట్స్ సంపాదించుకుంటాడు. ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ వస్తుంది, రీసెర్చ్ ఎక్స్పోజర్ వస్తుంది. సో దానివల్ల అతనికి ఉన్నత విద్యా అవకాశాలు కూడా పెరుగుతాయి. అంటే ఇక్కడే కాదు, ఇతర దేశాల్లో కూడా, ఫారెన్లో కూడా అతనికి ఉన్నత విద్యా అవకాశాలు పెరిగే అవకాశం పెరుగుతాయి. సో అందుకని నూతన విద్యా విధానంలో ఉన్నటువంటి అన్ని కాన్సెప్ట్లు, అంటే మేము కొన్ని సబ్జెక్టులు ఇంపార్టెంట్ టాపిక్స్ని మేము ఎక్స్క్లూజివ్గా మాతృభాషలో చెప్తాం, తెలుగులో చెప్తాం. ఎందుకంటే కొంతమంది మా దగ్గరకు వచ్చే స్టూడెంట్స్ రూరల్ బ్యాక్గ్రౌండ్తో వస్తారు. వాళ్ళు ఏంటంటే ఇంగ్లీష్లో చెప్తే కొంచెం అర్థం కాదు వాళ్ళకి. అలాంటప్పుడు మేము ఏం చేస్తున్నామంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ కూడా తెలుగులో వాటికి వీడియో తీసి ఆ వీడియోని వాళ్ళకి ఆన్లైన్లో అవైలబుల్గా ఉంచుతాం. దానివల్ల విద్యార్థికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే అక్కడ భాష ముఖ్యం కాదండి, అతనికి సబ్జెక్ట్ రావడం ఇంపార్టెంట్. అందువల్ల నూతన విద్యా విధానానికి అనుగుణంగా అన్ని స్టెప్స్ మేము మా కరికులంలో ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇందులో ఉండే స్పెషలైజేషన్స్ అంటే ఏమున్నాయి సార్? సో మాకు బీసీఏలో కానీ ఎంసీఏలో కానీ ఇండస్ట్రీ రెలవెంట్ స్పెషలైజేషన్స్ పెట్టామండి. అంటే మేము ఇప్పుడు రాబోయే తరాలకు కానీ ఇప్పుడు ఉండాలి కానీ మీరు మాట్లాడుకునేటువంటి స్పెషలైజేషను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఇది కంపల్సరీగా ప్రతి ఒక్క విద్యార్థికి
ఇంపార్టెంట్ అని, అంటే ప్రతి ఒక్క రంగంలోని రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కంపల్సరీ అవుతుంది. సో జనరేటివ్ ఏఐ ఇవన్నీ కూడా మనం ఒక స్పెషలైజేషన్గా ఆఫర్ చేస్తున్నాం, ఏఐడిఎస్ అంటున్నాం. అదేవిధంగా సెక్యూరిటీ ఇష్యూస్లో సైబర్ సెక్యూరిటీ అది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది కమింగ్ ఇయర్స్లో కానీ ఇప్పుడు కానీ. కాబట్టి సైబర్ సెక్యూరిటీ అనేది, అదేవిధంగా లాస్ట్ ఇయర్ నుంచి మేము ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ ప్రకారం ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన స్పెషలైజేషన్ ఆఫర్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు క్లౌడ్ బేస్డ్ ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ అనేటువంటి ఒక స్పెషలైజేషన్ కూడా మనం బీసీఏ విద్యార్థులకు కానీ ఎంసీఏ విద్యార్థులకు కానీ ఆఫర్ చేస్తున్నాం. సార్ అలాగే ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళే వారికి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, ఇక్కడ మీ సపోర్ట్ ఎలా ఉంటుంది? ఉన్నత విద్య కోసం వెళ్ళడానికి అంటే మేము ఏం చేస్తామంటే ప్రతి విద్యార్థిని మా దగ్గర జాయిన్ అవ్వగానే అతని కౌన్సిలింగ్ చేస్తామండి. అంటే అతని యొక్క స్ట్రెంగ్త్, వీక్నెస్, ఎలిజిబిలిటీ, అవైలబిలిటీ, రిసోర్సెస్ అంటే స్వేర్ అనాలిసిస్ అంటాం. ఇది కంప్లీట్ చేసిన తర్వాత అతని యొక్క వీక్నెస్ మనకు తెలుస్తుంది, అతని స్ట్రెంగ్త్ తెలుస్తుంది. సో దానికి అనుగుణంగా మనం ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. సో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు అతను ఫస్ట్ ఇనీషియల్గానే అతని ఇంట్రెస్ట్ తెలుసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి ఉన్నత విద్య ఫారెన్లో చేయాలని ఉంది, అది చేయగానే దానికి తగ్గట్టుగా మన దగ్గర ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాం, ఐఎల్స్కి ప్రిపేర్ అవ్వడం ఎలాగో చెప్తాం, ఐఎల్స్ కానీ టోఫెల్ కానీ రాయిస్తాము. అతనికి మనం ఆ విధంగా సపోర్ట్ ఇస్తాం. అంతేకాకుండా రికమెండేషన్ లెటర్స్ ప్రతి యూనివర్సిటీ కూడా దే నీడ్ ఏ రికమెండేషన్ లెటర్ ఫ్రమ్ ది యూనివర్సిటీ. సో మా ప్రొఫెసర్స్ అందరూ కూడా దే విల్ గివ్ a recommendation letter which is required. సో ఈ విధంగా అంటే వీళ్ళు కొన్ని విధంగా అంటే మా ప్రతి బీసీఏ విద్యార్థి డైరెక్ట్గానే వెళ్ళిపోతూ ఉంటారు ఈ ఎంఎస్ చేయడానికి. కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారంటే బీసీఏ హానర్స్ కూడా చేస్తారు. ఎందుకంటే కొన్ని యూనివర్సిటీలకి 16 years ఆఫ్ కంటిన్యూస్ ఎడ్యుకేషన్ కావాలంటారు. అప్పుడు ఏమవుతుందంటే +2 దాకా వాళ్ళకి 12 ఏళ్ళు వస్తుంది. ఇంకొక 4 ఏళ్ళు బీసీఏ హానర్స్ చేయడం వల్ల ఇంకా వాళ్ళకి రీసెర్చ్ స్కిల్స్ అవి పెరిగి, కాన్ఫిడెన్స్ పెరిగి, రీసెర్చ్ పేపర్ రాయడం ఇవన్నీ వస్తాయి. దానివల్ల మంచి యూనివర్సిటీల్లో వాళ్ళు ఎంఎస్ చేయడానికి కూడా. స్కిల్ డెవలప్మెంట్లో బీసీఏ ఎంసీఏలో ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది అనేది? స్కిల్ డెవలప్మెంట్ అనేది కేఎల్ యూనివర్సిటీకి ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్ అని చెప్పగలండి, యూఎస్పీ అంటాం. ఎందుకంటే మీరు ఏ యూనివర్సిటీలో కానీ కాలేజీలో కానీ కరిక్యులం అనేది చూస్తే ఒక స్ట్రక్చర్ ఉంటుందండి. ఆ స్ట్రక్చర్ మనం ఎల్టీపీ స్ట్రక్చర్ అంటాం. అంటే ఎల్ అంటే లెక్చరు, టీ అంటే ట్యూటోరియల్, పీ అంటే ప్రాక్టికల్. ఈ 3 ప్రతి చోట ఉంటాయి. కానీ కేఎల్ కరిక్యులంలోనే స్కిల్ని ఒక భాగం చేసింది. అంటే కేఎల్లో స్ట్రక్చరు ఎల్టీపీఎస్ అంటాం. అంటే లెక్చర్, ట్యూటోరియల్, ప్రాక్టికల్ అండ్ స్కిల్లింగ్. అంటే ఈ స్కిల్లింగ్ అనేది ప్రతి సబ్జెక్టులోని ఇవ్వంగానే ప్రతి సెమిస్టర్లో కంపల్సరీగా ఒక సబ్జెక్ట్కైనా స్కిల్లింగ్ ఇంప్రూవ్ చేస్తాం. అంటే స్కిల్లింగ్ అంటే నైపుణ్యాలను పెంచడం. అంటే ఆ సబ్జెక్ట్లో ప్రాక్టికల్ చేయడం వరకు అంటే కొంతవరకు నాలెడ్జ్, అందులో ఎక్స్ట్రాడినరీగా పెర్ఫామ్ చేయడం అనేది చేయించడం కోసం ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది మాకు ఒక సెంటర్ ఉంది. అంటే ఒక డివిజను, అందులో ఒక 50 మంది స్కిల్డ్ ట్రైన్డ్ ఫ్యాకల్టీ మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే ఈ స్కిల్ డెవలప్ చేయడానికి విద్యార్థులకి బీసీఏలో కానీ ఎంసీఏలో కానీ కంపల్సరీగా వాళ్ళ చేత ఆ స్కిల్ డెవలప్మెంట్ అనేది చేయిస్తారు. సో ఇది we feel proud to say that skill is part of our curriculum. యా, బీసీఏ ఎంసీఏ స్టూడెంట్స్కు ఇక్కడ ఇంటర్న్షిప్ అనేది ఎలా ఉంటుంది సార్? ప్రోగ్రామ్స్ ఎలా ప్లాన్ చేస్తారు, ఎలా ఉంటుంది? ప్రోగ్రాములో బీసీఏ విద్యార్థులు కానీ ఎంసీఏ విద్యార్థులు కానీ ఇంటర్న్షిప్ అనేది పార్ట్ ఆఫ్ కరికులం అండి. అంటే ఇంటర్న్షిప్ ఎందుకు అంటే ఒక విద్యార్థి వర్క్ ఎన్వైర్న్మెంట్కి వెళ్ళడానికి, అతను వర్క్ చేయాలి అంటే ఆ వర్క్ చేయడానికి డైరెక్ట్గా డిగ్రీ తీసుకుని వర్క్ చేయడానికి వెళ్తే హీ మే ఫేస్ ఛాలెంజెస్. అంటే వర్క్ ఎన్వైర్న్మెంట్ అతనికి అర్థం కాదు. అందుకని ఇండస్ట్రీకి రెడీగా ఉండడం కోసం అని చెప్పి ఇంటర్న్షిప్ అనేది వీ మేడ్ పార్ట్ ఆఫ్ కరికులం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ అయిపోగానే బ్రేక్ వస్తుంది, సమ్మర్ బ్రేక్. ఈ సమ్మర్ టర్మ్లో ఈ 6 weeks ఖాళీగా తిరగకుండా అతని చేత ఇండస్ట్రీకి వెళ్ళి ఇంటర్న్షిప్ కింద చేయిస్తాం. దానివల్ల అంటే సమ్టైమ్స్ దే గో టు బెంగళూరు ఆర్ హైదరాబాద్ ఆర్ ఆన్లైన్ కొంతమంది చేస్తారు, మంచి కంపెనీలో ఆన్లైన్ చేసిన వీ అలౌ దెమ్. సో దానివల్ల ఏంటంటే దే విల్ లెర్న్ వర్క్ ఎన్వైర్న్మెంట్. సో ఆ ఇంటర్న్షిప్ అనేది పార్ట్ ఆఫ్ కరికులం. సో ఫస్ట్ ఇయర్ అయిపోగానే ఒక ఇంటర్న్షిప్ చేయాలి, సెకండ్ ఇయర్ అయిపోగానే ఒక ఇంటర్న్షిప్ చేయాలి డిగ్రీ స్టూడెంట్స్. అదే పీజీ స్టూడెంట్స్కి, ఎంసీఏ స్టూడెంట్స్కి వస్తే కంపల్సరీగా ఒక ఇంటర్న్షిప్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సమ్మర్ ఇంటర్న్షిప్ అంటాం వాడిని, టెక్నికల్ ఇంటర్న్షిప్ అనమాట. ఈ టెక్నికల్ ఇంటర్న్షిప్తో పాటుగా దే డూ సోషల్ ఇంటర్న్షిప్. ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. సోషల్ ఇంటర్న్షిప్ అంటే సొసైటీలోకి వెళ్ళి, అంటే విలేజ్లోకి వెళ్ళడం, విలేజ్లో ఉండేటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేయడం,
ఆ ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి మళ్ళీ కాలేజీ క్యాంపస్కి వచ్చి క్యాంపస్లో ప్రొఫెసర్స్తో కూర్చుని ఆ ప్రాబ్లమ్స్ని ఎలా సాల్వ్ చేయాలి అనేది డిస్కస్ చేయడం, అంటే సొసైటీ పట్ల ఒక అవగాహన కూడా వస్తుంది. సో ఈ రకంగా సోషల్ ఇంటర్న్షిప్ ఆల్సో ఈజ్ పార్ట్ ఆఫ్ కరికులం. సో వీటన్నిటికీ కూడా మేము ఇంటర్న్షిప్ అన్నిటికీ కూడా ఈ టైప్ ఆఫ్ అన్ని ఇంటర్న్షిప్లు కూడా దే బికమ్ పార్ట్ ఆఫ్ కరికులం. అకాడమిక్ కౌన్సిలింగ్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్లు ఏ విధంగా నిర్వహిస్తారు సార్? సో ఈ అకాడమిక్ కౌన్సిలింగ్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది మనం కేఎల్లో స్టార్టింగ్ నుంచి ప్రారంభమవుతుందండి. అంటే ఫస్ట్ ఇయర్ ఒక విద్యార్థి జాయిన్ అవ్వగానే ఆ విద్యార్థికి ఒక మెంటర్ని అసైన్ చేయడం జరుగుతుంది. అంటే ఒక 20 మంది విద్యార్థులకు కలిపి ఒక టీచర్ని మెంటర్గా అపాయింట్ చేస్తామండి. సో ఆ టీచరు అతని యొక్క ఇందాక నేను చెప్పినట్టుగా స్వేర్ అనాలిసిస్, అంటే అతని స్ట్రెంగ్త్, వీక్నెస్, ఎలిజిబిలిటీ, అవైలబిలిటీ, రిసోర్సెస్ ఇవన్నీ తెలుసుకుని అతను ఎక్కడ వీక్గా ఉన్నాడు, అతనికి ఏ టైప్ ఆఫ్ స్పెషలైజేషన్ మంచిది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అతను స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నాడు. స్టాటిస్టిక్స్లో స్ట్రాంగ్గా ఉన్నటువంటి విద్యార్థిని మనం ఏం చెప్తామంటే నువ్వు డేటా సైన్స్ తీసుకో అని చెప్తాం. అదేవిధంగా ఒక అతను మ్యాథ్స్లో బాగా స్ట్రాంగ్గా ఉన్నాడు, అతను ఏం చెప్తామంటే నువ్వు సైబర్ సెక్యూరిటీ తీసుకో అని చెప్తాం. ఈ రకంగా విద్యార్థి యొక్క స్ట్రెంగ్త్కి అనుగుణంగా అకాడమిక్ గైడెన్స్ ఇవ్వడం, అంటే అతను ఏ స్పెషలైజేషన్ చేస్తే మంచిది, అతను ఏ స్పెషలైజేషన్ చేస్తే ఏ టైప్ ఆఫ్ కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి, ఇది కూడా మనకి మెంటర్స్ ద్వారా చెప్పిస్తాం. అందువల్ల ఈ అకాడమిక్ అండ్ కెరియర్ కౌన్సిలింగ్ అనేది పార్ట్ ఆఫ్ కేఎల్ కల్చర్ అనొచ్చు. అంటే ఇది జరిగిపోతూ ఉంటుంది ఫ్రమ్ ది బిగినింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి రాగానే ముందు అతను ఏమనుకుంటాడంటే నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకుంటాడు. అతను సెకండ్ ఇయర్కి రాగానే అతనికి ఆలోచన విధానం మారి నాకు అసలు జాబ్ కాదండి, నేను ముందు ఫారెన్ వెళ్ళి ఎంఎస్ చేయాలి, తర్వాత నేను మళ్ళీ కెరియర్ ఆలోచిస్తాను అని మారుతుంది. సో ఈ డిస్కషన్ అంతా కూడా బిట్వీన్ మెంటర్ అండ్ స్టూడెంట్ ఇది జరుగుతుంది. ఇది జరగడం వల్ల స్టూడెంట్కి కానీ పేరెంట్కి కానీ ఒక రకమైన అవగాహన వస్తుంది. ఎందుకంటే ఆ వయసులో విద్యార్థికి మెచ్యూరిటీ ఉండదు, మారిపోతూ ఉంటాడు. ఇవాళ ఏమో నేను ఉద్యోగానికి వెళ్తానంటాడు, రేపు ఎంటర్ప్రెనర్ అవుతానంటాడు, ఆ మొన్నాడేమో హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళిపోతానంటాడు. ఇది ఆ మెచ్యూరిటీ లెవెల్ అతనికి ఉండవు. అందుకని మన ప్రొఫెసర్లు మెంటర్లుగా వ్యవహరించి అతను దేనికి వెళ్తే ఎక్కడ సూట్ అవుతాడు, ఎలా కరెక్ట్గా ఉంటుంది, ఈ విషయాలన్నీ ఈ అకాడమిక్ కౌన్సిలింగ్లో కానీ కెరీర్ కౌన్సిలింగ్లో కానీ చెప్పి విద్యార్థికి 100% అతని భవిష్యత్తుకు ఉపయోగపడే సలహాలు ఇస్తారు. గ్లోబల్ సర్టిఫికేషన్ ఈ స్టూడెంట్స్ చేయాలంటారా సార్? అంటే దానివల్ల ప్రయోజనాలు ఎలా ఉంటాయి అనేది మళ్ళీ గ్లోబల్ సర్టిఫికేషన్ అనేది నేను ఇందాక చెప్పిన స్కిల్ డెవలప్మెంట్తో పాటు జరుగుతుందండి. ఎందుకంటే స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి, స్కిల్ పెంచుకోవడం. సో ప్రాక్టికల్ చేయడం అనేది నార్మల్, ప్రాక్టికల్ చేస్తూ అందులో ఒక ఎక్స్పర్ట్ కింద తయారవడం, దట్ ఈస్ వాట్ ఈజ్ స్కిల్. సో ఎక్స్పర్ట్ కింద తయారైన తర్వాత నువ్వు ఎక్స్పర్ట్ కింద తయారయ్యావు అనేది పబ్లిక్కి చెప్పాలి. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ అన్ ఎక్స్పర్ట్. అది జరగడం ఎలా జరుగుతుంది, దానికి మేము ఏం చెప్తున్నాం అంటే యూ అటెండ్ గ్లోబల్ కాంపిటీషన్స్ అటెండ్ అవుతారు, దాంట్లో విన్నర్స్ కింద తయారవుతుంటారు. అదేవిధంగా గ్లోబల్ సర్టిఫికేట్స్ అంటే స్పెషలైజేషన్ బేస్డ్ గ్లోబల్ సర్టిఫికేట్స్ చేయిస్తాం. అంటే ఒక విద్యార్థి డేటా సైన్స్ చేస్తే పవర్ బిఐ లాంటి గ్లోబల్ సర్టిఫికేట్ చేయడం వల్ల ప్రపంచంలో అందరికీ అతను ఒక మంచి డేటా అనలిస్ట్ కింద ఉన్నాడు అనే విషయం తెలుస్తుంది. సో అదే రకంగా AWS క్లౌడ్ అలా రిలేటెడ్ అంటే స్పెషలైజేషన్ రిలేటెడ్ గ్లోబల్ సర్టిఫికేట్లను మేము చేయిస్తూ ఉంటాం. దానివల్ల విద్యార్థులకి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, విద్యా అవకాశాలు పెరుగుతూ ఉంటాయి. సో ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి సర్టిఫికేట్లు కాబట్టి అవి వాటికి వాల్యూ ఉంటుందండి. సార్, విద్యార్థుల ఆల్రౌండ్ డెవలప్మెంట్ కోసం కేఎల్ చేస్తున్న స్పెషల్ ప్రోగ్రామ్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? మా కేఎల్ బిలీవ్స్ ఇన్ నాట్ బుకిష్ నాలెడ్జ్. అంటే నేను చెప్పేది ఏంటంటే పుస్తకాలు పురుగు కింద విద్యార్థుల్ని తయారు చేయడం అనేది కేఎల్ పద్ధతి కాదు. ఒక కేఎల్లో ఒక విద్యార్థి వచ్చాడు అంటే అతను ఆల్రౌండర్ కింద తయారవ్వాలి. అంటే ఏంటి, చదువుకోవాలి, అంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉండాలి. ఒక ఫర్ ఎగ్జాంపుల్ అతనికి స్పోర్ట్స్ ఫెసిలిటీ, స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది, అతని స్పోర్ట్స్ మ్యాన్ కింద తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. మాకు ఫర్ ఎగ్జాంపుల్ మా BCA చదివినటువంటి విద్యార్థులు 2-3 అంతర్జాతీయ స్థాయిలో పవర్ లిఫ్టింగు, వెయిట్ లిఫ్టింగ్లో మెడల్స్ సాధించారు. సో ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఒక భాగంలో కాకుండా అన్ని రకాలుగా. అదేవిధంగా ఒక విద్యార్థికి మ్యూజిక్లో ఇంట్రెస్ట్ ఉంది, సో మాకున్న మ్యూజిక్ క్లబ్ ద్వారా అతన్ని మ్యూజిక్లో అతన్ని నిష్ణాతం చేస్తాం. అదేవిధంగా కొంతమందికి డ్యాన్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, డ్యాన్స్ క్లబ్ ఉంది. కొంతమందికి సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉంది, సినిమా క్లబ్ ఉంది. కొంతమందికి నాటకాలు అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, నాటకాలు డ్రామాటిక్ క్లబ్ ఉంది.
ఈ రకంగా డిఫరెంట్ క్లబ్స్ ఆర్ అవైలబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టూడెంట్. అతనిలో ఉండేటటువంటి ఆ టాలెంట్ని పైకి తీసుకురావడం అనేది కూడా మా కేఎల్ యొక్క భాగం అని మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ఒక విద్యార్థికి పాఠం చెప్పడం, చదువు చెప్పడం అనేది ప్రతి కాలేజీ చేస్తుందేమో, బట్ అతనిలో ఉన్నటువంటి కళని గుర్తించడం, దాన్ని పైకి తీసుకురావడం అనేది కూడా మేము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటాం. సో ఈ రకంగా విద్యార్థి ఆల్రౌండ్ డెవలప్మెంట్. అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా సోషల్ ఇంటర్న్షిప్ కూడా చేస్తూ ఉంటారు విద్యార్థులు. ఈ సోషల్ ఇంటర్న్షిప్ చేయడం వల్ల విద్యార్థులకి సొసైటీ పట్ల బాధ్యత పెరుగుతుంది. అంటే సొసైటీలో ఏం జరుగుతుంది, సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, ఆ సొసైటీకి నేను ఏ విధంగా సహాయపడగలను అనేటువంటి ఒక తపన, ఒక విధమైనటువంటి తపన విద్యార్థిలో డెవలప్ అవుతుంది. ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు అంటాం. సో నేటి యువత రేపు అద్భుతంగా దేశానికి ఉపయోగపడాలి. అటువంటి విధంగా విద్యార్థులను తయారు చేసే బాధ్యతని కేఎల్ తీసుకుంటుంది. కాబట్టి కేఎల్లో ఆల్రౌండ్ డెవలప్మెంట్ లేదా 360 డిగ్రీ డెవలప్మెంట్ అనేది కంపల్సరీగా అన్ని ఆస్పెక్ట్లోనే జరుగుతూ ఉంటుందండి. ఇంతకుముందు ప్లేస్మెంట్స్ గురించి ఒకటి మాట్లాడారు సార్. అంటే ప్లేస్మెంట్స్ విషయంలో మీకున్న రికార్డు గురించి అంటే ఏం చెప్తారు? ప్లేస్మెంట్ అనేది కేఎల్లో జాయిన్ అయినటువంటి ప్రతి విద్యార్థికి కామన్గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు వచ్చేస్తుంది అంటే అదేమీ మేము మాయలు మంత్రాలతోనే వచ్చేది కాదండి. మేము పెడుతున్నటువంటి ఎఫర్ట్. అంటే డే 1 అతను జాయిన్ అవ్వగానే అతని యొక్క స్ట్రెంగ్త్ ఏంటి, వీక్నెస్ ఏంటి, ఇలాంటివన్నీ తెలుసుకున్న తర్వాత మా దగ్గర ప్లేస్మెంట్ డివిజన్ ఉంది. దాంట్లో సుమారు ఒక 10 మంది డైరెక్టర్లు ఉంటారు, ఒక డీన్ ఉన్నాడు. అదేవిధంగా ఆ ప్లేస్మెంట్ డివిజన్కి సపోర్టింగ్ స్టాఫ్ కింద ఒక 50 మంది ఉంటారు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే సిఆర్టీ అంటాం, క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్. అంటే విద్యార్థి జాయిన్ అయిన తర్వాత అతనికి కావాల్సిన ఏమేమి స్కిల్స్ ఉన్నాయో ఏం లేవు మన వీక్నెస్లో తెలుసుకున్నాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి బాగా టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి ఉండొచ్చు, బట్ కమ్యూనికేషన్ స్కిల్స్ వీక్గా ఉంటే కంపెనీలు తీసుకోవు. అదేవిధంగా ఒక విద్యార్థి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండొచ్చు, టెక్నికల్ స్కిల్స్ లేకపోతే కంపెనీలు తీసుకోవు. అదేవిధంగా ఈ రెండూ ఉండొచ్చు, యాప్టిట్యూడ్ ఉండాలి, లేదా రీజనింగ్ స్కిల్స్ ఉండాలి, వెర్బల్ ఉండాలి. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ అండి. ఒక విద్యార్థిలో అంటే ఒక ఎంప్లాయీ ఎప్పుడైనా సరే ఒక ఎంప్లాయీని తీసుకోవాలంటే ఒక ఎంప్లాయరు ఆటోమేటిక్గా ఏ స్కిల్స్ ఉన్నాయి ఏమి లేవు అనేది చూసుకుంటాడు. సో మేము డే 1 నుంచి ఈ ట్రైనింగ్ సెషన్స్ అంటే సుమారు 240 నుంచి 280 అవర్లు అపార్ట్ ఫ్రమ్ కరికులం ఇది ఆ విద్యార్థికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా విద్యార్థిని కాన్ఫిడెంట్గా తయారు చేస్తాం. అందువల్ల విద్యార్థి కాన్ఫిడెంట్గా తయారయ్యి ఈ కంపెనీలు రిక్రూట్మెంట్కి వచ్చినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాడు, ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ సాధిస్తాడు. అంటే ఒక విద్యార్థి ఒక ప్లేస్మెంట్ కాదు, మా దగ్గర ఉన్న విద్యార్థులు బీసీఏ విద్యార్థులు కానీ ఎంసీఏ విద్యార్థులు కానీ ఒక్కొక్క విద్యార్థి 3-4 కంపెనీల్లో ప్లేస్మెంట్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఎందుకు అతనికి ఉన్న ఆ స్కిల్ వల్ల ప్రతి కంపెనీ అతను నువ్వు మాకు జాయిన్ అవ్వని అడుగుతూ ఉంటారు. సో ఈ రకంగా విద్యార్థులు చాలా కాన్ఫిడెంట్గా ప్లేస్మెంట్ సాధిస్తూ ఉంటారు. నేను మీకు ఇందాక చెప్పినట్టుగా మన ఎంసీఏ విద్యార్థులు తీసుకున్నట్లయితే అంతర్జాతీయ స్థాయిలో 30 లక్షల ప్యాకేజీ, 25 లక్షల ప్యాకేజీ, 15 లక్షల ప్యాకేజీ సంపాదించారు. అదేవిధంగా బీసీఏ విద్యార్థులు 10 లక్షల ప్యాకేజీ, 8 లక్షలు, 6 లక్షలు ఇలాగా ప్యాకేజీలతో వాళ్ళు మంచి ఉద్యోగావకాశాలు పొంది ఉన్నారు. కాబట్టి కేఎల్ అంటేనే ప్లేస్మెంట్ అంటే కేఎల్ అనడంలో నాకు ఏ విధమైన సందేహం లేదండి. తల్లిదండ్రుల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది సార్? మరి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఇన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, ప్లేస్మెంట్స్కి సంబంధించి చాలా చక్కగా చెప్తా ఉన్నారు, అంటే 2-3 కంపెనీల్లో కూడా సాధిస్తున్నారని. తల్లిదండ్రుల నుంచి ఎలాంటి స్పందన ఉంది? మరి తల్లిదండ్రులు కేఎల్లో మా విద్యార్థిని పెట్టాను అంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే డిసిప్లిన్ అనేది ఒక హాల్ మార్క్ మాకు. అంటే మేము విద్యార్థి మా దగ్గర ఉన్నాడు అంటే చాలా సురక్షితంగా ఉన్నాడు అని విద్యార్థుల తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు. ఎందుకంటే అతను ఒత్తిడి లేకుండా, ఎందుకంటే ఇందాక నేను చెప్పిన కౌన్సిలింగ్లో భాగంగా విద్యార్థులు ఏం చేస్తామంటే కొంతమంది మార్కులు తక్కువ వస్తే డిప్రెస్ అవుతుంటారు. సో వాళ్ళని ఈ టీచర్లు ఏం చేస్తారంటే కౌన్సిలింగ్ ఇస్తారు. వీడికి తోడుగా మాకు సైకలాజికల్ కౌన్సిలర్స్ ఉన్నారు ఒక 10 మంది. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని అవసరమైనప్పుడు వాళ్ళని తీసుకొచ్చి సైకలాజికల్ కౌన్సిలింగ్ ఇప్పిస్తాం. సో అందువల్ల మా దగ్గర చేరినటువంటి విద్యార్థి ఎప్పుడూ కూడా స్ట్రెస్ ఫీల్ అవడు. సో దానివల్ల విద్యార్థుల తల్లిదండ్రులు హ్యాపీగా డే 1 తీసుకొచ్చి మా దగ్గర అప్పచెప్పేస్తారు. ఫ్లయింగ్ కలర్స్తో డిగ్రీ తీసుకుని ఒక జాబ్ ప్లేస్మెంట్ తీసుకున్న తర్వాత హ్యాపీగా మా కాన్వకేషన్ అప్పుడు అటెండ్ అవుతూ ఉంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దే ఆర్ వెరీ హ్యాపీ విత్ కేఎల్. అందుకని విద్యార్థులు గురించి కానీ తల్లిదండ్రుల గురించి కానీ మాకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం దే ఆర్ వెరీ హ్యాపీ విత్ కేఎల్.
కేఎల్ కల్చర్ అండ్ కేఎల్ కరికులం అండ్ కేఎల్ స్టాండర్డ్స్. సార్ ఫైనలీ అడ్మిషన్ ఎలా పొందాలి అనే దాని గురించి ఏం చెప్తారు? ఈ అడ్మిషన్ పొందడానికి మన అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసు మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కానీ ఫోన్ చేసినట్లయితే వాళ్ళు టోటల్గా అప్లికేషన్ ఎలా తీసుకోవాలి, ఎక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు, ఏ విధమైన టెస్టులు రాయాల్సి ఉంటుంది, మీకు వచ్చేటటువంటి స్కాలర్షిప్ వివరాలు, మెరిట్ స్కాలర్షిప్లు మేము చాలా ఇస్తున్నాం, ఆ మెరిట్ స్కాలర్షిప్ని ఎలా పొందొచ్చు, మీకు ఉన్నటువంటి ఆ విషయాలన్నీ వివరాలన్నీ కూడా మీకు స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా కానీ మా వెబ్సైట్లో ఆ వెబ్సైట్ని కూడా మేము స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఆ స్క్రీన్ మీద ఉన్నటువంటి వెబ్సైట్ ద్వారా కానీ తెలుసుకోవడం ద్వారా వారు తప్పకుండా అడ్మిషన్ తీసుకోవచ్చు. వారి విద్యార్థుల భవిష్యత్తుకి ఢోకా లేకుండా చూసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. బీసీఏ అలాగే ఎంసీఏతో పాటు చాలా విషయాలకు సంబంధించి చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ఇది వాళ్ళ ఏబిఎన్